వెల్కమ్ టు నమస్తే గిద్దలూరు న్యూస్ ఛానల్. ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్దనల్ల కాలువ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ రాధాకృష్ణ మందిరం 8వ వార్షికోత్సవం శుభ సందర్భముగా ఆలయ పాలక కమిటీ వారు శ్రీమద్ భగవద్గీత శ్లోకములను కంఠస్థ పోటీలుగా నిర్వహించారు. శ్రీమద్ భగవద్గీతలోని ఈ 3వ అధ్యాయము మరియు 9వ అధ్యాయంలోని శ్లోకములను 3 దశలుగా నిర్వహించారు. ప్రతి దశలోనూ ప్రతి తరగతి నుండి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు ప్రశంసాపత్రములను ఇస్తామని తెలియజేశారు. ఈ పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ స్థాపకులు మరియు తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదముల కొరకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ను అందించు మహానుభావులు శ్రీ విజయరామ్ గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రమును ఇస్తామని తెలియజేశారు. ఈ భగవద్గీత పోటీలను గిద్దలూరు పట్టణంలోని రాచర్లగేట్ సమీపంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి గుడి యందు శనివారం సాయంత్రము నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు న్యాయ నిర్ణేతలుగా శ్రీ కమ్మనేతుల విజయరామరాజు, సంస్కృత ఉపాధ్యాయులు శ్రీ దేమా పోతులూరి, యోగా గురువు శ్రీ జై శ్రీరామ్ రాజు గారు, భగవద్గీత ప్రచారకులు వీరిరువురును న్యాయ నిర్ణేతలుగా ఉండి పోటీదారులలో నుండి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించడం జరిగినది.